హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ట్రిక్స్ ఫర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో సబ్ టాపిక్ అయిన డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డిస్కౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిస్కౌంట్ తెలుగులో రాయితీ. ఫ్రెండ్స్, ఈ డిస్కౌంట్ అన్న పదం మీరు వింటూ ఉంటుంటారు. ఏదన్నా ఒక షాప్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఒక సూపర్ మార్కెట్ కానీ, ఏదైనా ఒక బట్టల షాప్ కానీ వెళ్ళినప్పుడు ఈ డిస్కౌంట్ అనే పదం మీరు డైలీ వింటూ ఉంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ డిస్కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాపుకి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వస్తువుని కొందాం అనుకుంటాం. సో అక్కడ ఆల్రెడీ ఆ వస్తువు మీద ఒక రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఆ షాప్ వాడు ఏం చేస్తాడు, మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఆ ఫిక్స్ అయిన రేట్లోంచి కొంచెం అమౌంట్ తగ్గించి మనకి సెల్ చేస్తాడు, అమ్ముతాడు. సో అక్కడ మనకి ఫిక్స్ అయిన రేట్లోంచి మనకి తగ్గించిన అమౌంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎంతైతే అమౌంట్ తగ్గిస్తాడో దాన్నే డిస్కౌంట్ అంటారు, తెలుగులో రాయితీ. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ పెన్ తీసుకుందాం. ఈ మార్కర్ పెన్ అనేది మ్యానుఫ్యాక్చరర్కి అంటే తయారు చేసేవాడికి ఒక 100 రూపీస్ పట్టింది అనుకుందాం. ఇది తయారు చేయడానికి ఒక 100 రూపీస్ పట్టింది అనుకుందాం. సో ఈ మార్కర్ పెన్ తయారు చేయడానికి ఆ మ్యానుఫ్యాక్చర్కి 100 రూపీస్ అయింది అనుకుందాం. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయింది. సో అతని దృష్టిలో ఇది 100 రూపీస్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. సో తయారు చేసేవాడి దృష్టిలో ఏమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది 100 రూపీస్. అతను ఏం చేస్తాడు, 100 రూపీస్ పెట్టి తయారు చేశాడు కాబట్టి దీన్ని అమ్మాలనుకుంటాడు, ప్రాఫిట్గా అమ్మాలనుకుంటాడు. సో అతను ఏం చేస్తాడంటే ఈ అమౌంట్ మీద ఎక్స్ట్రాగా అమౌంట్ యాడ్ చేసుకుని ఇక్కడ 100 రూపీస్ అయింది కాబట్టి ఒక 150 రూపీస్ అని చెప్పి మార్క్ చేశాడు అనుకుందాం. సో 100 రూపాయలు పెట్టి తయారు చేశాడు దీన్ని. సో దీన్ని అమ్మాలంటే ఏం చేయాలి, దీనికన్నా కొంచెం ఎక్కువ రేటుగా అమ్మాలి. అతను ఏం చేస్తాడో 100 రూపీస్ అయింది కాబట్టి ఓ 50 రూపీస్ ఎక్స్ట్రా చేసుకుని 150 రూపీస్ అని మార్క్ చేస్తాడు. ఈ మార్క్ చేసిన వాల్యూని మనం మార్కెట్ ప్రైస్ అంటాం. సో మార్కెట్ ప్రైస్ అంటే ఎంపీ, తెలుగులో ప్రకటన వెల. తెలుగులో ప్రకటన వెల అంటారు ఫ్రెండ్స్. 100 రూపీస్ పెట్టి తయారు చేశాడు, అతను అమ్మాలంటే ఏం చేయాలి, ఈ 100 రూపీస్ కన్నా కొంచెం ఎక్కువగా అమ్మాలి. అతను ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా చేసుకుని 150 రూపీస్, ఈ స్కెచ్ 150 రూపీస్ అని చెప్పి మార్క్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ 150 రూపీస్లోంచి కొంచెం తగ్గించి, ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ అన్నాడు కాబట్టి ఒక 30 రూపీస్ తగ్గించి 120 రూపీస్కి అమ్మాడు అనుకుందాం. సో ఇది సెల్లింగ్ ప్రైస్, తెలుగులో అమ్మిన వెల. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక 100 రూపీస్ పెట్టి ఈ స్కెచ్ని తయారు చేశాడు. ఈ స్కెచ్ని తయారు చేశాక అతను ఈ స్కెచ్ని అమ్మాలి ప్రాఫిట్ తోటి. అప్పుడు ఏం చేశాడు, అతను ఒక 50 రూపీస్ యాడ్ చేసుకుని 150 రూపీస్ ఈ స్కెచ్ అని చెప్పి మార్క్ చేశాడు. అది మార్కెట్ ప్రైస్ అయింది. తర్వాత అతను ఏం చేశాడు, ఈ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే ఎవరో కొనరేమని చెప్పి అతను కొంచెం డిస్కౌంట్ ఇస్తానని చెప్పి ఒక 30 రూపీస్ తగ్గించి ఈ స్కెచ్ని 120 రూపీస్కి అమ్మాడు. సో అతని దృష్టిలో ఏమైంది, 100 రూపాయలు పెట్టి తయారు చేయడం వల్ల 120 రూపాయలు వచ్చింది. సో అతనికి ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది, 20 రూపీస్ అనే ప్రాఫిట్ వచ్చింది. అంటే లాభం ఎంత వచ్చింది, ఇక్కడ 20 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ చూడండి 150 రూపీస్ ఉంది కదా మార్కెట్ ప్రైస్, అతను ఏం చేశాడు, 30 రూపాయలు తగ్గించాడు. సో ఈ తగ్గించిన వాల్యూని ఏమంటారంటే డిస్కౌంట్, తెలుగులో రాయితీ. ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైంది కదా డిస్కౌంట్ ఎలా వస్తుందో. సో ఇప్పుడు డిస్కౌంట్ ఎలా వచ్చిందో చూద్దాం ఫార్ములా రూపంలో. డిస్కౌంట్ రావాలంటే ఏం చేశాడు, ఈ మార్కెట్ ప్రైస్ నుంచి ఈ సెల్లింగ్ ప్రైస్ తీస్తే ఈ డిస్కౌంట్ వచ్చింది. అంటే 150 లోంచి 120 తీస్తే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో డిస్కౌంట్ ఫార్ములా వచ్చి ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, అంటే ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. సో డిస్కౌంట్ ఫార్ములా వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. సో ఇప్పుడు ఈ డిస్కౌంట్కి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే, సో డిస్కౌంట్ అంటే మనం డీతో డినామినేట్ చేస్తాం ఫ్రెండ్స్. డిస్కౌంట్ అంటే డి. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే మనకి డిస్కౌంట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇయ్యాలి ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ కాదు, ఇంటూ 100. ఫ్రెండ్స్, డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా అర్థమైంది కదా, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ పర్సెంట్ అన్నా లాస్ పర్సెంట్ అన్నా మనం డినామినేటర్లో కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. ఓన్లీ డిస్కౌంట్కి మాత్రమే మార్కెట్ ప్రైస్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ మార్కెట్ ప్రైస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది ఫ్రెండ్స్, డిస్కౌంట్ ఇన్వాల్వ్ అయిన ప్రతి సమ్లో కూడా. సో మార్కెట్ ప్రైస్ ఫార్ములా గుర్తుంది కదా, డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100.
దీన్ని సింపుల్గా రాయాలంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే డిస్కౌంట్. డైరెక్ట్గా డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో డైరెక్ట్ డిస్కౌంట్ ఫార్ములా మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ డిస్కౌంట్ ఇచ్చేసి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డిస్కౌంట్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డిస్కౌంట్ రిలేటెడ్ కొన్ని బేసిక్ సమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఎన్ ఆర్టికల్ మార్క్డ్ ఎట్ 400 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 360 రూపీస్. ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్. ఒక వస్తువు ప్రకటన వేల 400 రూపాయలు అయితే ఆ వస్తువుని 360 రూపాయలకి అమ్మబడింది. అయితే ఆ వస్తువు యొక్క డిస్కౌంట్ శాతం ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. డిస్కౌంట్ కాదు ఫ్రెండ్స్, డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే డిస్కౌంట్ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వెల ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 400 రూపీస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అమ్మిన వెల 360 రూపీస్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డిస్కౌంట్ పర్సెంట్. డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిస్కౌంట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్కౌంట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. డిస్కౌంట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అంటే 400 రూపీస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల ఎంత ఫ్రెండ్స్? 360 రూపీస్. సో 400 మైనస్ 360 40 రూపీస్. సో ఈ 40 రూపీస్ అనేది ఏంటి ఫ్రెండ్స్? డిస్కౌంట్. మనం డిస్కౌంట్ పర్సెంట్ అడిగాడు కాబట్టి డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా వచ్చేసి డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో డిస్కౌంట్ అంటే 40 బై మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వేల 400 రూపీస్ ఇంటూ 100. సో 2 zeros 2 zeros 4 10 టైమ్స్. సో డిస్కౌంట్ పర్సెంట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 10%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇది బేసిక్ సమ్ మనకి ఫార్ములాలో చెప్పాను కదా. ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 400 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ 360 రూపీస్. మనకి డిస్కౌంట్ అనేది ఎప్పుడు మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీస్తాం. సో 400 మైనస్ 360 అంటే 40 రూపీస్. సో ఈ 40 రూపీస్ అనేది ఏంటి ఫ్రెండ్స్? డిస్కౌంట్. మనకి డిస్కౌంట్ పర్సెంట్ అనేది ఏం చెప్పాను కాన్సెప్ట్లో? మనకి మార్కెట్ ప్రైస్ మీద కన్సిడర్ చేస్తాం. సో ఈ 40 రూపీస్ అనేది ఈ మార్కెట్ ప్రైస్ అంటే 400లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో 40 అనేది 400లో ఎంత పర్సెంట్ ఫ్రెండ్స్? అంటే 40 బై 400 ఇంటూ 100 అంటే 2 zeros 2 zeros 4 10 టైమ్స్. 10% అని డైరెక్ట్గా వేయచ్చు. లేదంటే 40 అనేది డైరెక్ట్గా 10% అంటే 10% అంటే ఒక డెసిమల్ పెట్టుకుంటే 40 కదా ఫ్రెండ్స్. సో ఇలాగన్నా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ పర్సన్ మార్క్స్ his goods 20% higher than the cost price and allows a discount of 5%. Find the profit percent. ఒక వ్యక్తి ప్రకటన వెలను కొన్న వెల కంటే 20% అధికం చేసి 5% డిస్కౌంట్ ఇస్తే అతని లాభశాతం ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒక పర్సన్ అంట ప్రకటన వెలను ఏం చేశాడు? కొన్న వెల కన్నా 20% అధికం చేసి ప్రకటించాడంట ఒక ధరని. తర్వాత ఏం చేశాడు? 5% డిస్కౌంట్ ఇచ్చాడు. అలా అయితే ఓవరాల్గా అతనికి వచ్చిన లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది మీకు 2 మెథడ్స్లో చెప్తాను. ఫస్ట్ ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ మనకి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కన్నా 20% హై చేశాడు మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 తీసుకోమన్నాడు కదా, 100% అని. సో దీనికి 20% ఎక్స్ట్రా అన్నాడు అంటే 120%. సో ఈ 120% అంటే ఎలా రాయొచ్చు ఫ్రెండ్స్? 120 బై 100. నెక్స్ట్ ఏం చేశాడు? 5% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 100% ఉంటే అందులోంచి 5% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఇంకా 95% ఉన్నట్టు. సో 95% ఎలా రాసుకోవచ్చు? 95 బై 100. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాఫిట్ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్. క్యాన్సిల్ చేద్దాం. 100 100 0 0 5 2 టైమ్స్ 5 1 టైమ్ 5 9 టైమ్స్ 2 6 టైమ్స్. సో 6 19 6 20 ఎంత ఫ్రెండ్స్? 120. అంటే 6 20 మైనస్ 6 అంటే 120 నుంచి 6 తీస్తే
114 వచ్చింది. అంటే 100 మీద 14 అనేది ఎక్కువ వచ్చింది. అంటే 14% ప్రాఫిట్ వచ్చినట్టు ఫ్రెండ్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ నేను ఏం చేశాను, ఆడు 20% కాస్ట్ ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాడంట. సో 20% ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి 120/100. తర్వాత 5% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 95/100. 5% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 100 నుంచి 5 తీసాడు, 95/100. సో దీనికి పర్సెంట్ ఫైండ్ వచ్చేస్తే మనకి 114 వచ్చింది. అంటే 100 మీద 14 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే 14% ప్రాఫిట్. ఇది ఒక మెథడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే, మనం సిపి అనేది 100 రూపీస్ అని తీసుకుంటాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ తీసుకుంటాం కొన్న వేళ. అతను ఏం చేశాడు, మార్కెట్ ప్రైస్ని 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే ఈ 100కి 20% యాడ్ చేశాడు. 100కి 20% అంటే 100లో 20% అంటే 20. 100 + 20 అంటే 120. సో 120 రూపాయలు పెట్టి మార్క్ చేశాడు. సో ఇది కాస్ట్ ప్రైస్ కొన్న వేళ. సో ఇది మార్కెట్ ప్రైస్ ప్రకటన వేళ. నెక్స్ట్ ఏం చేశాడు, 5% డిస్కౌంట్ ఇచ్చాడు. 5% డిస్కౌంట్ అనేది ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద అన్నాను కాబట్టి 5%. 120లో 5% ఎంత ఫ్రెండ్స్, 10% అంటే 12. 5% అంటే 12లో హాఫ్. 12లో హాఫ్ వచ్చి 6. అంటే 120లోంచి 6 తీసాడు. 120లోంచి 6 తీస్తే 114. సో మనకేమొచ్చింది, 100 రూపాయలు పెట్టి ఆ వస్తువుని కొని 114 రూపాయలు అమ్మాడు. అంటే 14 రూపాయలు అనేది ప్రాఫిట్ వచ్చింది. సో పర్సంటేజ్లో చెప్పాలంటే 14%. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. మీకు ఈ రెండు మెథడ్లో ఏ మెథడ్లో యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఈ సమ్ కూడా ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, ఆ సమ్ టైపే చూద్దాం. ఏ ట్రేడర్ మార్క్డ్ హిస్ గూడ్స్ 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్. ఒక వర్తకుడు ప్రకటన వెలను కొన్న వెల కంటే 30% అధికం చేసి 10% డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. కాస్ట్ ప్రైస్ మీద 30% అధికం చేసి ప్రకటించాడంట ఒక ధర ప్రకటన వేళ. అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ కన్నా 30% అబోవ్. తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అలా అయితే అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా 2 మెథడ్స్లో చేద్దాం. ఫస్ట్ 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ డైరెక్ట్గా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే 130/100. నెక్స్ట్ ఏం చేశాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇందాక 5% ఇస్తే 100లోంచి 5% తీసి 95 వేసాం. ఇప్పుడు 10% అన్నాడు. సో 100లోంచి 10% తీస్తే 90%. 90% అంటే 90/100. సో పర్సెంట్లో కావాలి కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ 100. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఆన్సర్ అవుతుంది మనకి. సో 100 క్యాన్సిల్, 0 0 0 0. 13 into 9, 9 into 10, 90, 9 3s 27, 90 + 27, 117. అంటే 100 రూపాయల మీద 17 రూపాయలు ఎక్కువ, అంటే 17%. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వేరే మెథడ్ చూద్దాం. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి. ఫస్ట్ కొన్న వేళ కాస్ట్ ప్రైస్ కొన్న వేళ 100 రూపీస్ అనుకుని, నెక్స్ట్ 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు మార్కెట్ ప్రైస్కి. సో మార్కెట్ ప్రైస్ అంటే ఏమవుతుంది, 100 మీద 30% అంటే 130. సో ఈ 130 అనేది మార్కెట్ ప్రైస్ ప్రకటన వేళ. నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 10%. 10% అనేది డిస్కౌంట్ ఇచ్చాడు. 130లో 10% అంటే ఏం చెప్పాను, డైరెక్ట్గా డెసిమల్ ముందే పాయింట్ పెట్టమన్నాను. 130లో 10% అంటే 13. 130 - 13, 117. అంటే 100 రూపాయలు పెట్టుకొని 117 రూపాయలకి అమ్మాడు. 17 రూపాయలు అనేది ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ పర్సంటేజ్లో చెప్పాలన్నా కాస్ట్ ప్రైస్ 100 కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోయి 17%. ఆప్షన్ సి ఈస్ 17% కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ an item twice the cost price for a gain of 15%. the discount percent should be. ఒక వస్తువు యొక్క ప్రకటన విలువ కొన్న వేలకు రెట్టింపు అయితే అతని లాభ శాతం 15%. అయినా అతను డిస్కౌంట్ శాతం ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ మనకి ప్రకటన విలువ అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్కి రెట్టింపు అన్నాడు, అంటే డబల్ అన్నాడు. అలా అయ్యాక అతనికి 15% లాభం వచ్చిందంట. ఇదంతా జరిగితే అతను అందులో ఇచ్చిన డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో ఈ సమ్ కూడా మనకి 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. మనకి కాస్ట్ ప్రైస్ అనేది 100% కదా ఇప్పుడుని. సో కాస్ట్ ప్రైస్ అనేది 100% తీసుకుంటాం.
మార్క్డ్ ప్రైస్, ప్రకటన విలువ. మార్క్డ్ ప్రైస్ అనేది ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్కి రెట్టింపు అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్కి డబల్, 100%కి డబల్, 200%. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ కాబట్టి 200%, 200/100 ఇంటూ నెక్స్ట్ డిస్కౌంట్ పర్సెంట్ అడిగాడు. మనకి ఇక్కడ డిస్కౌంట్ పర్సెంట్ ఇవ్వలేదు కాబట్టి డిస్కౌంట్ పర్సెంట్ నేను D% కింద తీసుకున్నాను. D/100 మనకి పర్సెంట్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మనకు టోటల్గా ఎంత వచ్చింది ప్రాఫిట్, 15%. అంటే 100 మీద 15 రూపీస్ ఎక్కువ, 100 + 15, 115 రూపీస్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి D వాల్యూ వస్తుంది. 100, 100, 2 zeros, 2 zeros, 2, 5 times, 7 times, 0.5. సో ఇక్కడ మనకి D విలువ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 57.5%. ఇక్కడ D అంటే మనకు వచ్చిన డిస్కౌంట్ కాదు, మనం ఇందాక ఏం చేసాం, 5% డిస్కౌంట్ అనగా 100 నుంచి 5 తీసి 95 వేసాం. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటో 57.5 కాబట్టి 100 లోంచి 57.5 తీస్తే ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది డిస్కౌంట్ పర్సెంట్ అవుతుంది. 100 నుంచి 57.5 తీస్తే 42.5%. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే సమ్మని వేరే విధంగా చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నా 100%, 100 రూపీస్ తీసుకుంటున్నా. దీన్ని డబల్ చేయమన్నాడు. మార్కెట్ ప్రైస్ అంటే 100 రూపాయలు ఉన్న కాస్ట్ ప్రైస్ని డబుల్ చేశాడు మార్కెట్ ప్రైస్కి, అంటే 200 చేశాడు. తర్వాత ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో మనకు తెలియదు కాబట్టి డి. ఈ ప్రాసెస్ అంతా జరిగాక అతనికి ఏమైంది, 15% లాభం వచ్చింది. అంటే 100 మీద 15 రూపాయలు ఎక్కువ వచ్చింది, అంటే 115 రూపాయలు. ఇప్పుడు మనకి ఈ 200 లోంచి ఈ డిస్కౌంట్ తీస్తే ఈ వాల్యూ వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ 200 లోంచి ఈ డి వాల్యూ రావాలంటే 200 లోంచి 115 తీయండి. 200 మైనస్ 115 అంటే 85. ఈ 85 అనేది ఈ 200లో ఎంత పర్సెంట్, 85/200 ఇంటూ 100. 2 zeros, 2 zeros, 2, 4 times, 2 times 0.5 అంటే 42.5% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఈ 200లో 42.5% డిస్కౌంట్ ఇవ్వగా అతనికి 15% ప్రాఫిట్ వచ్చింది. అంటే 115 రూపాయలు వచ్చింది మొత్తం. 100 రూపాయలు కొని 15 రూపాయలకి లాభం అమ్మాడు, 115 రూపాయలకి అమ్మాడు. సో ఆప్షన్ డి 42.5% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ ట్రేడర్ మార్క్డ్ ద ప్రైస్ ఆఫ్ హిస్ కమ్యూనిటీ సో యాజ్ టు ఇంక్లూడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. He allowed a discount of 16% on the marked price. His actual profit was. ఒక వర్తకుడు తన వస్తువుపై 25% లాభం వేసుకుని ఇచ్చిన ప్రకటన ధరపై 16% డిస్కౌంట్ ఇస్తే అతని లాభశాతం ఎంత? ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ ప్రీవియస్ కాన్సెప్ట్ టైపే. మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద 25% అబవ్ అన్నాడు. తర్వాత 16% డిస్కౌంట్ ఇస్తే అతని ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో ఇది 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ 25% అబవ్ ద కాస్ట్ ప్రైస్ డైరెక్ట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే 125/100 ఇంటూ నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 16%. అంటే 100% లోంచి 16% తీస్తే 84%. అంటే 84% అంటే 84/100. సో టోటల్ ఇంటూ 100% కాబట్టి సో ఈ వాల్యూ అనేది ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది. 100, 100, 25 4 times, 25 5 times, 4 2 times 1 time, 5 21. 5 into 21 అంటే 105. అంటే 100 మీద 5 రూపీస్ ఎక్కువ. ఈ 5 రూపీస్ అనేది 100లో 5% కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ 5% ప్రాఫిట్. నెక్స్ట్ ఇదే సమ్మని వేరే విధంగా ఫస్ట్ 100 రూపీస్ అని తీసుకున్నా, దానికి 25% అబవ్. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్, మార్కెట్ ప్రైస్ అనేది 25% అబవ్ ద కాస్ట్ ప్రైస్. 100కి 25% అంటే 125. మనకి డిస్కౌంట్ అనేది 16% ఇచ్చాడు. 16% ఆన్ మార్కెట్ ప్రైస్. 125లో 16%. 125లో 16% అంటే 20 ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, 16/100 ఇంటూ 125. 25 4 times, 25 5 times, 4 4s. 5 4s ఎంత 20 కదా. సో 125లో 16% అంటే 20. సో ఈ 125లో 20 తీస్తే 105 వచ్చింది. అంటే 100 రూపీస్ పెట్టి ఒక వస్తువుని కొని
105 రూపీస్కి అమ్మాడు అంటే 5 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. 5 రూపీస్ అనేది 100లో ఎంత పర్సెంటేజ్? 5%. సో 5% ప్రాఫిట్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ ట్రేడ్స్మ్యాన్ మార్క్స్ హిస్ గూడ్స్ 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ హీ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 6 1/4%, దెన్ హీస్ గెయిన్ పర్సెంట్ ఈజ్. ఒక వర్తకుడు వస్తువుల సిపిపై అంటే కాస్ట్ ప్రైస్పై 30% అధికంగా ధరను ప్రకటించి 6 1/4% దానిపై డిస్కౌంట్ ఇస్తే అతని లాభశాతం ఎంత? ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక వ్యాపారి మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద 30% ఎక్స్ట్రా వేసి దానికి డిస్కౌంట్ అనేది 6 1/4% డిస్కౌంట్ ఇస్తే అతను లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. మనకి కాస్ట్ ప్రైస్ అంటే 100% అని తీసుకోమన్నారు కదా. కాస్ట్ ప్రైస్ 100%, మార్కెట్ ప్రైస్ అనేది 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. 100%కి 30% యాడ్ చేయండి, 130%. సో మార్కెట్ ప్రైస్ అనేది 130%. సో సమ్ సాల్వ్ చేయండి. 130/100 ఇంటూ ఇక్కడ డిస్కౌంట్ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్? మనకి 6 1/4% అని ఇచ్చాడు. మనకి డైరెక్ట్ రౌండ్ ఫిగర్ ఇవ్వకుండా మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 6 1/4% అంటే 6 4s 24 ప్లస్ 1 25/100 400. సారీ ఫ్రెండ్స్, 4% కాబట్టి 4 × 100 400. 5 టేబుల్ 5 టైమ్స్ 5 80 టైమ్స్ 5 1 టైమ్స్ 16 అంటే మనకి 1/16 వచ్చింది. 6 1/4% అంటే 1/16. దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? 6 పార్ట్స్ మార్కెట్ ప్రైస్ అయితే 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చాడని మీనింగ్. అంటే 16 రూపాయలకి 1 రూపాయి డిస్కౌంట్ ఇచ్చాడని, అంటే 15 రూపాయలకి అమ్మినట్టు ఫ్రెండ్స్. అర్థమైంది కదా. సో 16 పార్ట్స్కి 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. దీన్ని ఎలా రాయొచ్చు? 16కి 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 16 నుంచి 1 తీస్తే 15 బై మనకి మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఎంత? 16 పార్ట్స్. సో 16. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 6 1/4% అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ 1/16 వచ్చింది. అంటే 16 పార్ట్స్కి 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే మనకి రిమైనింగ్ 15 పార్ట్స్ అవుట్ ఆఫ్ 16 పార్ట్స్. మనకి పర్సెంట్ కాబట్టి ఇంటూ 100. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ప్రాఫిట్ పర్సెంట్ వస్తుంది. సో 100 క్యాన్సిల్, 4 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 2 8 టైమ్స్ 2 6 టైమ్స్ 2 5 టైమ్స్ 2 6 టైమ్స్ 2 5 టైమ్స్. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా ఫ్రెండ్స్? లేదు కదా. 65 ఇంటూ 15, 65 10 టైమ్స్ 650, 65 5 టైమ్స్ అంటే 65 5 టైమ్స్ అంటే 65 ఇంటూ 10 కాబట్టి 650 కాబట్టి ఇందులో ఆఫ్ 5 టైమ్స్ అవుతుంది కాబట్టి 650లో ఆఫ్ అంటే 325. సో టోటల్ ఈస్ 975. సో 65 ఇంటూ 15 అంటే 975 బై డినామినేటర్లో 8 ఉంది. సో ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకసారి ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. డినామినేటర్లో 8 ఉన్నది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 21 7/8% మేబీ అవ్వచ్చు. సో బి 22, ఇది అనేది కరెక్ట్గా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి బి అవ్వదు. సో సి 4 ఉంది. మనకి ఇక్కడ 4 అంటే 2 కట్ అయ్యే విధంగా ఏమీ లేదు కాబట్టి సో సి కూడా అవ్వదు. బట్ డి అనేది నన్ ఆఫ్ దీస్ ఉంది. సో ఫ్రెండ్స్, ఆప్షన్లో మనకి ఎప్పుడైనా నన్ ఆఫ్ దీస్ కనిపించినప్పుడు మనం ఆప్షన్ బేస్డ్ వెళ్ళకూడదు ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేద్దాం. 8 1 టైం, 2 టైమ్స్, 1 టైం, రిమైనింగ్ 7/8 అంటే 121 7/8%. అంటే 100 రూపాయలు ఉన్నది 121 7/8%. అంటే 100%కి 121 7/8%. 100 మీద ఎంత ఎక్స్ట్రా వచ్చింది ఫ్రెండ్స్? 21 7/8%. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ప్రాఫిట్ వచ్చేసి 21 7/8%. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. At what percent above the cost price must a shopkeeper mark his goods so that he gains 20% even after giving a discount of 10% on the market price? ప్రకటన వెలపై 10% డిస్కౌంట్ ఇచ్చిన 20% దుకాణదారుడికి లాభం రావడానికి అతడు వస్తువుపై ఎంత శాతం మేరకు కొన్న ధరపై హెచ్చింపుకు ప్రకటన ధరను నిర్ణయిస్తుంది. సో క్వశ్చన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ ప్రైస్ ఇవ్వలేదు, అతనికి పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చిందని ఇచ్చాడు, అదేవిధంగా డిస్కౌంట్ ఇచ్చాడు. మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నాడు? 20% అన్నాడు. 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. మనల్ని ఇక్కడ మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు.
అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ మార్క్ చేశాడు, అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎంత శాతం ఎక్కువ ఇచ్చాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూద్దాం. మనకి కాస్ట్ ప్రైస్ అనేది 100%. మనం క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో మార్కెట్ ప్రైస్ అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడుగుతున్నాడు కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే. సో చేద్దాం. మన మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి మార్కెట్ ప్రైస్ బై 100 ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 10%. అంటే 100% నుంచి 10% తీస్తే 90% కాబట్టి 90/100 ఇంటూ 100. సో ఓవరాల్గా అతనికి ఎంత వచ్చింది, 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు, అంటే 120. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో 100 క్యాన్సిల్, 0 0 3 టైమ్స్ 3 40 టైమ్స్. సో ఈ 10 ఇట్ సైడ్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 40 అంటే 400/3. దీన్ని సాల్వ్ చేస్తే 133 అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 133 1/3%. అంటే 100 మీద 33 1/3% అనేది అబౌవ్, అంటే ఎక్కువ మార్క్ చేశాడు. అంటే కాస్ట్ ప్రైస్ మీద 33 1/3% అనేది ఎక్స్ట్రా మార్క్ చేశాడు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ ట్రేడర్ మార్క్డ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 10% above the cost price at the time of selling. He allows a certain discount and suffers a loss of 1%. He allowed a discount of. ఒక వర్తకుడు సిపిపై 10% ఎక్కువగా ఎస్పీని ప్రకటించి అమ్మేటప్పుడు కొంత డిస్కౌంట్ ఇవ్వగా అతనికి 1% నష్టం వచ్చింది. అతను ఇచ్చిన డిస్కౌంట్ పర్సెంట్ ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక పర్సన్ అంట కాస్ట్ ప్రైస్ మీద 10% అబోవ్, అంటే కొన్న వేల మీద 10% ఎక్కువ ప్రకటన విలువ చేసి దానికి సర్టెన్ డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో తెలీదు. ఇదంతా అయ్యాక అతనికి 1% నష్టం వచ్చింది అన్నాడు. అలా అయితే అతను ఇచ్చిన డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. ఇప్పుడు దాకా మనకి డిస్కౌంట్ ఇచ్చాక ఎప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ సమ్లో డిస్కౌంట్ ఇచ్చాక అతనికి 1% అనేది నష్టం వచ్చిందంట. సో చూద్దాం. మనకి కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా, మార్కెట్ ప్రైస్ ప్రకటన విలువ కాస్ట్ ప్రైస్ మీద ఎంత అన్నాడు ఫ్రెండ్స్, 10% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే 10% అబోవ్ ద 100% అంటే 110%. సో చేద్దాం. 110% కాబట్టి 110/100. మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో తెలియదు కాబట్టి d/100 ఇంటూ 100. అతనికి ఓవరాల్గా ఏమైంది, 1% లాస్ వచ్చింది. అంటే 100%కి 1% లాస్ వచ్చిందంటే 1% తీస్తే 99%. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత వచ్చినట్టు, 99 వచ్చినట్టు, 99 రూపాయలు. అంటే 100 రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొంటే 99 రూపాయలకి అమ్మాడని మీనింగ్. సో క్యాన్సిల్ చేద్దాం. 100 100 0 0 11 9 టైమ్స్. సో డి ఈక్వల్స్ టు 90% వచ్చింది. ఇక్కడ 90% అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ డి వాల్యూ అంటే 100లోంచి ఈ 90% తీస్తే వచ్చిన వాల్యూ అనేది డిస్కౌంట్ ఇచ్చినట్టు. 100లోంచి 90% తీస్తే 10%. అంటే ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ ఎంత ఫ్రెండ్స్, ఆప్షన్ బి 10%. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ వేరే విధంగా కూడా చేద్దాం. కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అని తీసుకోండి. సో దీనికి 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్, 10% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. సో 100కి 10% అంటే 110. సో మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో తెలియదు ఇక్కడ. ఓవరాల్గా అతనికి ఏమైంది, 1% లాస్ వచ్చింది. అంటే 100 రూపాయలకు కొని 1 రూపాయి తక్కువగా అమ్మాడు, అంటే 99 రూపాయలకి అమ్మాడు. సో 110 రూపాయలు ఇటు మార్క్ చేసి 99 రూపాయలకి అమ్మాడు. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు, 110లోంచి 99 తీయండి. 110 మైనస్ 99. సో ఎంత ఫ్రెండ్స్, 11 రూపీస్. సో ఈ 11 రూపీస్ అనేది ఈ 110లో ఎంత పర్సెంట్. సో 11/110 ఇంటూ 100. సో 0 0 11 11 10%. లేదా డైరెక్ట్గా ఈ 11 అనేది ఇందులో 10% అని డైరెక్ట్గా వేయచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్ బి 10% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ 25 ఆర్టికల్స్ ఎట్ 45 రూపీస్ పర్ ఆర్టికల్ ఆఫ్టర్ గివింగ్ 10% డిస్కౌంట్ అండ్ ఎర్న్స్ 50% ప్రాఫిట్. ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ నాట్ గివెన్ ద ప్రాఫిట్ గెయిన్డ్ ఈజ్.
ఒక్కొక్కటి 45 రూపాయల వంతున 25 వస్తువులను వ్యాపారి 10% డిస్కౌంట్తో అమ్మి 50% లాభం పొందాడు. డిస్కౌంట్ ఇవ్వకపోతే అతని లాభ శాతం ఎంత? ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, ఒక వ్యాపారం ఉన్నాడంట. అతను ఒక్కొక్క ఆర్టికల్ని 45 రూపాయలు చెప్పిన 25 ఆర్టికల్స్ 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే అతనికి 50% లాభం వచ్చిందన్నాడు. ఒకవేళ అతను ఆ 10% డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్ముంటే కనుక అతనికి ఎంత లాభ శాతం వస్తుందని అడుగుతున్నాడు. అతను 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మడం వల్ల 50% లాభం వస్తే, ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మితే కనుక ఎంత లాభం వస్తుందని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి పర్సంటేజ్ ఇచ్చాడు కదా ఆప్షన్స్. మనకేమో క్వశ్చన్లోనేమో ఇవి ఇచ్చాడు 25 రూపీస్ అని ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 25 ఆర్టికల్స్ అని ఇచ్చాడు. మనకు ఆప్షన్స్ ఏమో పర్సంటేజ్లో ఇచ్చాడు. సో ఎప్పుడైతే మనకు ఆప్షన్స్ పర్సంటేజ్లో కనబడుతుందో వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఐటమ్స్ మనం కన్సిడర్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మనం 100 అని తీసుకుని చేసినా సరే మనకి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మనం ఆర్టికల్స్ వేస్ట్ చేసినా సరే వస్తుంది, బట్ లెంతీగా అవుతుంది. సో మీకు 100 రూపీస్ అని తీసుకుని చేసి చూపిస్తాను. కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అని తీసుకోండి. అతను ఏం చేశాడు, ఈ 100 రూపీస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 100 రూపీస్ మీద 10% డిస్కౌంట్ ఇస్తే 90% ఉంటుంది. టోటల్ 100% అని తీసుకుంటే డిస్కౌంట్ అనేది 10% ఇచ్చాడు. 100%లో 10% డిస్కౌంట్ ఇస్తే 90% ఉంటుంది. సో ఇలా డిస్కౌంట్ ఇచ్చాక అతనికి 50% ప్రాఫిట్ వచ్చిందన్నాడు. అంటే 150% వచ్చిందంట. ఒకవేళ అతను ఈ 10% డిస్కౌంట్ ఇవ్వకపోతే, అంటే 100%కి అమ్ముంటే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నాడు. సో చూద్దాం. 10% డిస్కౌంట్ ఇస్తాం వల్ల అంటే 90% 150% అయితే, అంటే 90 పార్ట్స్ 150 అయితే, ఒకవేళ ఈ 10% డిస్కౌంట్ వద్దంటే అంటే 100 పార్ట్స్ ఎంత? సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఏదైనా క్యాన్సిల్ అయినవి ఉన్నాయా? 0 0, 3 టైమ్స్, 3 5 టైమ్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ, సో ఇది ఎక్స్ అనుకోండి, ఈక్వల్స్ టు 5 ఇంటూ 100 500. సో ఎక్స్ ఈక్వల్స్ టు 500/3. సో 3 1 టైమ్, రిమైనింగ్ 26, నెక్స్ట్ 6, రిమైనింగ్ 2/3%. అంటే మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్, 166 2/3%. 100 మీద 66 2/3% అనేది ఎక్స్ట్రా వచ్చింది. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే 50% ప్రాఫిట్ వచ్చింది. డిస్కౌంట్ ఇవ్వకపోతే 66 2/3% ప్రాఫిట్ వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనకి ఆర్టికల్స్ 45 రూపీస్ 25 ఆర్టికల్స్ అన్నాడు కదా. మనం ఇది మల్టిప్లై చేస్తే ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని నేను డైరెక్ట్గా 100% అని తీసుకున్నా. ఆ అమౌంట్ వేసుకున్నా సరే మనకి ఇదంతా క్యాలిక్యులేషన్ అనేది టైం టేకింగ్ ఫ్రెండ్స్. మనకి ఆన్సర్లో ఎప్పుడైతే పర్సంటేజెస్ కనబడతాయో అప్పుడు డైరెక్ట్గా 100% అని తీసుకుంటే ఆన్సర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 66 2/3% ప్రాఫిట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ ట్రేడ్స్మ్యాన్ గివ్స్ 4% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ and gives 1 article free for buying every 15 articles and gains by 35%. The market price is above the cost price by. ప్రకటన ధరపై 4% డిస్కౌంట్ కాక కొన్న ప్రతి 15 వస్తువులకు ఒక వస్తువును ఉచితంగా ఇస్తూ దుకాణదారుడు 35% లాభం గడించాడు. సిపిపై ప్రకటన వేల ఆధిక్యత ఎంత? ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక దుకాణదారుడు కొన్న ప్రతి 15 వస్తువులకి ఒక వస్తువు అనేది ఉచితంగా ఇస్తూ 4% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడంట. అలా ఇచ్చినాక కూడా అతనికి 35% లాభం వచ్చిందన్నాడు. అలా అయితే అతను కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల మీద ప్రకటన విలువ అనేది ఎంత ఎక్కువ ఆధిక్యం చేసి అమ్ముతున్నాడు, అంటే ఎంత ఎక్కువ పెట్టి అమ్ముతున్నాడు, మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఎంత ఎక్కువ అమ్ముతున్నాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో చూద్దాం ఫ్రెండ్స్. మనకి క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చాడు, మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత ఇచ్చాడు? 35% ఫ్రెండ్స్. అలాగే కొన్న ప్రతి 15 ఆర్టికల్స్కి ఒక ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నాడంట. అంటే కొన్న ప్రతి 15 ఆర్టికల్కి ఒక ఆర్టికల్ అనేది ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే మనకి టోటల్గా ఎన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్? 16 ఆర్టికల్స్ వస్తున్నాయి.
అంటే మనం ఎన్నింటికి అమౌంట్ ఇస్తున్నాం, మనం 15 ఆర్టికల్సే కొంటే అతను 16 ఆర్టికల్స్ ఇస్తున్నాడు. అంటే ప్రతి 16 ఆర్టికల్స్కి 15 ఆర్టికల్స్, అంటే మనం 15 ఆర్టికల్స్ కొంటే ఒక ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నాడు. అంటే అతను మనకి 16 ఆర్టికల్స్ ఇస్తున్నాడు, మనం 15 ఆర్టికల్స్కి అమౌంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ అతను డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 4% ఇచ్చాడు. 4% డిస్కౌంట్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద ఎంత అని అడుగుతున్నాడు. సో మనం కాస్ట్ ప్రైస్ అంటే ఎప్పుడు ఎంత తీసుకుంటాం, 100% తీసుకుంటాం. సో చూద్దాం ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ ఇట్ అమ్ముతున్నాడో తెలియాలి మనకి. సో మనకు మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి మార్కెట్ ప్రైస్ బై 100 ఇంటూ డిస్కౌంట్. డిస్కౌంట్ 4% ఇస్తున్నాడు, అంటే 100కి 4% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంటే 96%. 96/100 ఇంటూ ప్రతి 15 వస్తువులకి ఒక వస్తువు ఫ్రీగా ఇస్తున్నాడు, అంటే 15/16 ఇంటూ లాస్ట్న పర్సంటేజ్. అతనికి ఇదంతా చేశాక ఓవరాల్గా ఏమవుతుంది, మనకి 35% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. అంటే 100 మీద 35 రూపాయలు ఎక్కువ, అంటే 135. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది ఫ్రెండ్స్. సో క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా, 100 100, 16 6 టైమ్స్, 15 9 టైమ్స్, 3 2 టైమ్స్, 3 3 టైమ్స్, 2 50 టైమ్స్. సో మనకి మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఈ 50 ఇటు సైడ్ వస్తే 50 ఇంటూ 3 150%. సో మార్కెట్ ప్రైస్ అనేది 150%, కాస్ట్ ప్రైస్ అనేది 100%. అంటే మనకి కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపాయలు తీసుకుంటే మార్కెట్ ప్రైస్ అనేది 150 రూపాయలు, అంటే 50 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్నాడు, అంటే 50%. ఈ 50 అనేది 100లో 50% కదా ఫ్రెండ్స్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 50%. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డిస్కౌంట్ కాన్సెప్ట్ అలాగే కొన్ని బేసిక్ సమ్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే వరుస డిస్కౌంట్లు, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్, ఈ 3 రిలేటెడ్గా ఉండే సమ్స్ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కింద అర్థమెటిక్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.